ద లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. ఆది కాండము 16వ అధ్యాయము 13వ వాక్యం. మైకులు చదివితే బాగుంటాయి. ఒకళ్ళు మైకులో చదవండి ప్రతి వాక్యాన్ని, అందరికీ వాక్యం వినబడాలి. ఆది కాండము 16వ అధ్యాయము 13వ వాక్యము. అది చూచుచున్న దేవుడవు నీవే, చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఎక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మనము చదివిన వాక్య భాగంలో మన దేవుని గురించి ఒక అద్భుతమైన పేరు తెలియచేయబడుతుంది. ఆయన ఎటువంటి దేవుడంట? చూచుచున్న దేవుడు. మీరు దావీదు దగ్గర మీరు దేవుణ్ణి గురించి అడిగితే ఆయన అంటాడు, యెహోవా నా కాపరి అని దావీదు అంటాడు. హల్లెలూయా. దావీదుకి దేవుడు ఎలా ఉన్నాడు? కాపరిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక్కొక్కరికి దేవుడు తనని ఒక్కొక్క అనుభవంలో తెలియచేశాడు. ఆ అనుభవాన్ని పొందిన భక్తులు ఆయనని ఆ పేరుతో పిలిచారు. హల్లెలూయా, హల్లెలూయా. గిదెయోనుని ఒక సందర్భంలో దేవుడు దర్శిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ అనుభవాన్ని పొందిన తర్వాత గిదెయోను దేవుణ్ణి చూసి అంటున్నాడు, యెహోవా షాలోమ్ అని అంటున్నాడు. హల్లెలూయా. షాలోమ్ అంటే అర్థం ఏమిటి? సమాధానము. అంటే గిదెయోను దేవుణ్ణి ఎలా చూస్తున్నాడు? నేను చూచిన దేవుడు ఎటువంటి దేవుడు? యెహోవా షాలోమ్. హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన సమాధానకర్తై ఉన్నాడు. బైబిల్లో మరొక సందర్భములో శత్రుతో యెహోషువ యుద్ధానికి బయలుదేరుతున్నాడు. యుద్ధము తీవ్రంగా జరుగుతుంది. మరొక పక్కన మోషే ఏంటంటే ఒక కొండ పైన దేవుని సన్నిధిలో చేయెత్తి ప్రార్థిస్తా ఉన్నాడు. ఆ మోషేతో ఆరోను ఊరు ఏందండి మోషే చేయిని ఎత్తి పెట్టుకొని ఉండగా యెహోషువ ఆ యుద్ధంలో గొప్ప జయముని ఆయన చూస్తున్నాడు. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత దేవుని కొరకు బలిపీఠము కట్టి దేవునికి కృతజ్ఞత బలులు అర్పించి అక్కడ మోషే దేవుణ్ణి చూసి అంటున్నాడు, యెహోవా నిసి. దాని అర్థము జయమిచ్చే దేవుడు మన పక్షములో నిలబడ్డాడు కనుక ఈ యుద్ధములో జయముని మనం చూసాము. హల్లెలూయా. ఇలా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక్కొక్కరు భక్తులు దేవుణ్ణి ఎలా వారు అనుభవించారో, దేవుణ్ణి వారు ఎలా ఆశీర్వదించారో, ఆ సందర్భంలో దేవుడు వారి జీవితంలో ఎలా తనని బయలుపరిచారో ఆ అనుభవాన్ని పొందిన భక్తులు దేవునికి బలిపీఠము కట్టి ఒక పేరుని ప్రస్తాపం చేశారు. అలాగనే ఇక్కడ కూడా ఒక స్త్రీ ఆ దేవుణ్ణి ఈ అరణ్య ప్రాంతంలో ఒంటరిగా ఉన్న ఆ అనుభవంలో, విడువబడిన ఆ అనుభవంలో ఉన్న ఆగారు దేవుణ్ణి చూసి చెప్పిన ఒక అనుభవమే ఈ 13వ వాక్యం. ఆగారు ఏ అనుభవంలో ఈ మాటను చెప్తుంది చూడండి. 6వ వాక్యాన్ని చదవండి. 16వ అధ్యాయము 6వ వాక్యము. అందుకు అబ్రహాము, ఇదిగో
నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు ఆ సారాతో చెప్పెను. సారాయి ఎవరిని? ఆగారుని శ్రమలు పెట్టింది గనుక ఆమె యొద్ద నుండి, దాని అర్థము ఆగారు సారా యొద్ద నుండి పారిపోగా. ఇది జరిగిన విషయం. ఈ అధ్యాయం మీరు ఇంట్లో చదివి చూడండి. దేవుడైన యెహోవా అబ్రహాముని పేరు పట్టి పిలిచాడు. ఇల్లుని విడవమన్నాడు, విడిచేశాడు. దేశాన్ని విడవమన్నాడు, దేశాన్ని విడిచేశాడు. తండ్రిని విడవమన్నాడు, తండ్రిని కూడా విడిచేసి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అనగా ఆ మాటకి అబ్రహాము లోబడిన వాడుగా ఇప్పుడు ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఆ ప్రయాణంలో కరువు వస్తుంది, ఒంటరితనం వస్తుంది, వేదన వస్తుంది. తనకి అండగా ఉన్న లోతు తనని విడిచిపోయిన సందర్భాలు వచ్చింది. రేపటి దినాన్ని గురించిన భయము కూడా వచ్చింది. ఏం చెయ్యాలి అని అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఎన్నో ప్రశ్నలు అబ్రహాము జీవితంలో వచ్చింది. వాటిని ఎదుర్కొని ముందు సాగుతున్నాడు. నిజమైన క్రైస్తవ జీవితం అంటే, దేవుడితో నడిచే జీవితం అంటే ఏం తెలుసా? ఆయనను నమ్ముకున్న తర్వాత కొన్ని సందర్భంలో పోరాటము, కన్నీటి, ఒంటరితనము, అవమానము, ప్రశ్నలు, దేవుడు నాతో లేనట్టు ఏందండి కొన్ని అనుభవాలు నా దగ్గర వచ్చేటప్పుడు వాటి మధ్యలో కూడా నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఈ పరిస్థితులు కూడా ఆయన నాతోనే ఉన్నాడు. ఆయన విడువడు, ఎడబాయడు. ఏ రోజు ఆయన నా చెయ్యిని పట్టుకున్నాడు, నేటి వరకు ఆయన నాతోనే ఉన్నాడని పూర్తిగా నమ్మి ఆయన వాగ్దానాన్ని మాత్రం తలంచుకొని తన ప్రయాణాన్ని కొనసాగుతున్నారు. చూడండి, దేవుడి దృష్టిలో నిజమైన దేవుని పిల్లలు. హల్లెలూయా. వారు దేవుని అనుభవించేవారు, వారు దేవుని రుచి చూసిన వారు. వారు ఎట్టి పరిస్థితుల్లో మరలా వెనక తిరగరు. హల్లెలూయా. గమ్యంని చూసి వారు వెళ్తారు. ఎందుకు? పరిస్థితి ఉంది నిజమే, పోరాటం ఉన్నది నిజమే, నేను నమ్మిన వారు మోసం చేసింది నిజమే, ఈ వేళలో నా చేతిలో ఏది కూడా లేదు నిజమే, రేపటి దినాన్ని గురించిన ప్రశ్న నా ముందు ఉంది నిజమే, కానీ నా చెయ్యి పట్టిన వాడు నాతోనే ఉన్నాడు. హల్లెలూయా. లోకమంతా నాకు విరోధంగా నిలబడిన, నన్ను దూరం చేసిన నా దేవుడు నాతో ఉన్నాడని గ్రహించి నమ్మి ఆ సహవాసముతో కొనసాగుతున్నారు. చూడండి, పరలోకములో ఉన్న దేవుని దృష్టిలో వారే ధన్యులు, అతి శ్రేష్టమైన వాళ్ళు. ఈ అబ్రహాము ఇలా ప్రయాణము చేయగా దేవుడు ఒక వాగ్దానం కూడా చేశాడు. అబ్రహాము, సంతానము లేదని కదా నువ్వు బాధపడ్డావు, ఒక బిడ్డ ఉంటే బాగుండేది, సంతానం లేదని కదా నీ బాధ, భయపడవద్దు. తగిన సమయంలో నేను నీ గర్భంలోనే ఒక వాగ్దాన కుమారుడిని నేను కలుగ చేస్తాను. హల్లెలూయా. నీ భార్య సారా గర్భంలోనే ఆ వాగ్దాన కుమారుడు ఏందండి పుడతాడు. ఆ వాగ్దాన కుమారుడు ద్వారా నేను ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, నీ వంశంని ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం రాగానే ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ధైర్యం వచ్చేసింది, బలం వచ్చేసింది. ఇప్పుడు వాగ్దానంతో ముందు వెళ్తున్నాడు. కాలాలు గడుస్తుంది, సంవత్సరాలు గడుస్తుంది, ప్రార్థన ఏందండి కొనసాగుతుంది, ఆరాధన కొనసాగుతుంది, విశ్వాసంలో బలపడుతున్నాడు. కానీ అన్ని కొనసాగుతుంది కానీ
వాగ్దాన విషయం వరకు అక్కడే నిలబడినట్టు ఆయనకు అనిపిస్తుంది. ఒక సందర్భంలో సారామ్మ గారు, మొదటి వాక్యాన్ని చదవండి, 16 మొదటి వాక్యం. అబ్రహాము ఆగారు అనే అగిప్తురాలైన ఒక్క దాసి ఉండెను. సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఏం చెప్తుంది ఏమండి? సారా స్టేట్మెంట్ ఏంటి? నేను పిల్లలు కన్నకుండా ఉండుటకు ఎవరు కారణమంట? యెహోవా నా గర్భంని ఆపి ఉన్నాడు. ఆ మాట చెప్పి ఇప్పుడు అబ్రహాముని చూసి అంటుంది, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చును అంది. కానీ దేవుడు ఆ మాట ఎప్పుడు చెప్పలేదుగా. దేవుడు ఆ మాట చెప్పలేదుగా. దేవుడు వాగ్దానం ఎలా ఇచ్చాడు? నీ గర్భంలోనే ఇస్సాకు పుడతాడు. హల్లెలూయా. వేరే ఒక గర్భములో పుట్టేవాడు నీకు వాగ్దాన కుమారుడిగా ఉంటాడని దేవుడు చెప్పాడా? లేదుగా. నీ గర్భములోనే వాగ్దాన కుమారుడు పుడతాడు అని దేవుడు అంత రూఢిగా వాగ్దానం ఇచ్చి ఉంటే, ఇప్పుడు ఇంకొక రూట్లో ఇంకొక గర్భములో నుండి ఆ వాగ్దాన కుమారుని పొందుటకు ఆలోచించుట, ప్రయత్నించుట సరి అంటారా, తప్పంటారా? ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. ఆమె ఇంకొక మాట చెప్తుంది, నేను పిల్లలు కన్నకుండా ఉండినట్లు యెహోవా చేశాడు. మళ్ళీ నువ్వు ఏం చెయ్యాలి? మళ్ళీ ఆయన దగ్గరగా నువ్వు ప్రార్థించాలి. నీ స్టేట్మెంట్ ప్రకారము నేను బిడ్డ కన్నకుండా ఉండటానికి దేవుడే ఆపి ఉంచాడంటే నువ్వు దేవుడితో కదా ప్రార్థించాలి, దేవుడితో కదా మొరపెట్టాలి. దేవా, ఎందుకు మీరు ఇలా చేశారయ్యా? మీరు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కదా, నా గర్భముని మీరు ముట్టండి ప్రభువా అనేగా చెప్పాలి. దేవునికి కాదా తనని అప్పగించుకోవాలి, దేవుని అద్భుతానికి కాదా తనని అప్పగించుకోవాలి. కొన్నిసారి ఆశీర్వాదం మనం పొందకుండా ఉండటానికి కారణం ఇక్కడే. నాకు తెలుసు దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నాకు తెలుసు దేవుడు నాకు ఖచ్చితంగా వాటిని చేస్తాడు, నాకు తెలుసు ఆటంకాలు వచ్చినా తగిన సమయంలో అది నా జీవితంలో నెరవేరిద్ది, నాకు తెలుసు దేవుడు నన్ను వదిలిపెట్టడు, నాకు తెలుసు దేవుడు తన వాగ్దానాన్ని వేరే రూట్లో చెయ్యడు, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ లోనే చేస్తాడు. ఇదన్నీ తెలుసు కూడా కొన్నిసారి పక్కన రూట్లో అడుగు పెడతాం. ఆమేన్ చెప్పరే. తొందరపాటు, దీనిని అంటారండి చెప్పరే. ఇది కొత్త తెలుగా? హల్లెలూయా. దీన్ని అంటారు తొందరపాటు. యేసే అంటే నాకు తెలుసు, ఆయన శక్తి నాకు తెలుసు, ఆయన మాట నాకు తెలుసు, ఆయన ప్రభావం నాకు తెలుసు, ఆయన నడిపింపు నాకు తెలుసు, ఆయన అబద్ధం చెప్పుటకు నరుడు కాదని నాకు తెలుసు. అన్నీ తెలిసినా కూడా అప్పుడు ఇలా అనుకున్నానయ్యా, ఇలా చేస్తే బాగుంటాయో అని చెయ్యను, కానీ చెప్తున్నామయ్యా, ఇలా చేసి చూస్తే బాగుంటాయో ఏమో. నేను చెప్పట్లేదు, వాళ్ళు చెప్పారయ్యా. హల్లెలూయా. ఆ తలంపుతో చూడండి, తన ఇంట్లో ఉన్న పని మనిషి దాసిని అబ్రహాముకి భార్యగా ఇచ్చి, ఒకవేళ ఈమె ద్వారా దేవుడు వాగ్దాన కుమారుడిని ఇయ్యవచ్చేమో, నా దేవుడు పొరపాటు కూడా అలా చెయ్యాడు. తన మాటలో నమ్మదగిన దేవుడు. ఆమేన్ చెప్పండి.
తన మాటలు నమ్మదగిన దేవుడు. మీకు చెప్పిన మాటని మీ జీవితంలో మీ ద్వారా వాటిని పూర్తి చేస్తాడు, కానీ పక్కనున్న వారి సహాయంతో ఆయన ఆ మాటని చెయ్యడు. హల్లెలూయా. నిన్ను నడిపిస్తానంటే నిన్ను నడిపిస్తాడు. నేను నీకు దీనిని కలుగచేస్తానంటే ఆయన కలుగచేస్తాడు. సైడ్ సపోర్ట్ ఆయనకు అవసరం లేదు. పక్కన ఉన్నవాడు ఆలోచన ఆయనకు అవసరం లేదు. మనుషులు బలం ఆయనకు అవసరం లేదు. పరిస్థితులు మారినా, మనుషులు మారినా, వాతావరణం మారినా, అనుభవాలు ఎలా ఉన్నా సరే చెప్పిన మాటని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకే బైబిల్లో రాయబడిన మాట, వాగ్దానం చేసిన దేవుడు ఎటువంటి వాడండి? ఇది నిజమైతే బిక్కరిగా స్తోత్రం చెప్పండి. మీ జీవితంలో నేను చేస్తానని చెప్పినది ఆయన హస్తమే చేసి పూర్తి చేసేది. ఇది మన ధైర్యం, ఇది మనము విశ్వాసంగా ఉండాలి. కానీ ఇక్కడ సారా ఏం చేస్తుంది? అయ్యా, నేనే అనుమతిస్తున్నాను, నాకు తెలియకుండా సంబంధాన్ని కలుపుకుంటేనే కదా పాపం, నేనే నీకు అనుమతిస్తున్నాను, ఆమెను చేర్చుకో. ఆమె ద్వారా, ఆమె గర్భము ద్వారా ఒకవేళ దేవుడు మనకి వాగ్దాన కుమారుడిని ఇయ్యవచ్చో ఏమో, ఆ ఆలోచనానికి అబ్రహాము లోబడ్డాడు. ఆగారు ఏమైందండి? 4వ వాక్యము. ఇప్పుడు ఆగారు ఏమైందండి? సరే, గర్భవతి అయ్యావు, కమ్మగా ఇంట్లో ఉండవచ్చా వద్దా? చదువమ్మా. ఆమె ఇక్కడ తేడా. ఆగారు ఏం చేసింది? గర్భవతి అయ్యావు. ఎప్పుడు ఆమె గర్భవతి అయిందో అప్పుడు వరకు తన ఎవరండి యజమానురాలుకి చిన్న చూపు చూసడం మొదలుపెట్టింది. ఈమె ఇప్పుడు యజమానురాలు అయిపోయింది. యజమానురాలని ఎలా చూసిందండి? పని మనిషిగా చూసే అనుభవం మారిపోయింది. అంటే ఆమె కాన్సెప్ట్ ఏం తెలుసా? ఇన్ని సంవత్సరం కాపురం చేస్తున్నావు, నీకు ధన్యం లేదు, జస్ట్ చూడు, ఆ ధన్యతకి నేను ఏందండి వచ్చేసాను. చిన్న చూపు, అల్పంగా చూస్తుంది. హల్లెలూయా. తాను ఎవరని విషయం మర్చిపోయింది, తాను స్థానం మర్చిపోయింది, తాను ఎదిగిన అనుభవం మర్చిపోయింది. తన యజమానురాలుని తక్కువ చూచుట మొదలుపెట్టింది. అందుకే 6వ వాక్యములో సారా వచ్చి అంటుంది, చదవండి. 5లో సారా కంప్లైంట్ ఇస్తుంది. సారాయి దాని దృష్టికి బాధపడుతుంది. దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పకుండా మొత్తం కార్యం చేస్తావు. ప్రాబ్లం వచ్చేప్పుడు ఏమండి యేసయ్యా, పాస్టర్ గారు పొరపాటు అయిందండి అంటే ఏంది? ఈ గైడెన్స్ దేవుడు నీకు చెప్పించాడా? కమ్మగా ఆమె తన పనిని చేసుకుని ఉండుంటే పోయేది కదా. అతి తెలివి. ఈమె అనుకుంది ఒకటి, కానీ అక్కడ జరిగింది మరొకటి. అవమానానికి పాలైపోయింది సారా, నిందకి పాలైపోయింది సారా, వేదనకి పాలైపోయింది సారా. ఇప్పుడు భర్త దగ్గర వచ్చి అంటుంది, ఆమె నన్ను చిన్న చూపు చూస్తుంది, ఎగతాళి చేస్తుంది, నేను కాదా యజమానురాలు, నా స్థానము ఇలా ఉంది. అప్పుడు అబ్రాహాం ఒకే మాట చెప్పాడు, ఆమె నీ దాసురాలు, ఆమె నీ చేతి కింద ఉంది, నీ మనసు ప్రకారం నడిపించుకొని చెప్పగానే ఇప్పుడు సారా ఆగారుని కఠినంగా నడిపించుట మొదలుపెట్టింది. ఎంత కఠినంగా నడిపించింది నాకు తెలియదు, కానీ
ఆ దెబ్బకి ఆమె ఇల్లు విడిచి పారిపోయింది. హల్లెలూయా. ఇల్లు విడిచి పారిపోతుందంటే అర్థం చేసుకోండి, ట్రీట్మెంట్ ఎంత కఠినంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. ఆగారు పొరపాటు చేసింది, దాని వలన ఆమెకు వచ్చిన బాధకి తట్టుకోలేక ఇప్పుడు పారిపోతుంది. గర్భిణీ స్త్రీగా ఉంది. అదే పరిస్థితిలో ఇప్పుడు అరణ్యములో, ఎడారిలో ఆమె పారిపోతుంది. ఎక్కడ వెళ్ళాలో తెలియట్లేదు, సహాయము లేదు, తోడు ఎవరు లేదు, ఏమైంది ఎవరికి లేదు. కానీ అబ్రహాముతో ఉన్న కాలంలో ఏందండి, నిజమైన దేవుడు అంటే కొంచెం అవగాహన ఆమెకు వచ్చి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ అరణ్యంలో ఆమె వెళ్ళగా నేను చెప్పనా, కొన్నిసారి మన జీవితంలో పొరపాటు, కొన్నిసారి మన జీవితంలో ఏందండి పాపము, కొన్నిసారి మన జీవితంలో దేవునికి విరోధమైన కార్యము చేసి మనము దిక్కులేక, మార్గము తెలియక, సహాయం లేక మనం అట్టి ఇట్టి తిరుగుతా ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, అయిపోయింది అన్ని వేళలో మనుషులలాగా మన ఆరాధించే దేవుడు కనబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఒంటరిగా ఇప్పుడు ఆమె నడుస్తా ఉన్న వేళలో, అయ్యా 7వ వాక్యాన్ని చదవండి. యెహోవా దూత అనగా సూరు మార్గము కనుకొని సారాయి దాసి అయిన ఆగారు, ఎక్కడ నుండి వస్తున్నావు? చూసారా, క్లియర్గా అడ్రస్ అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈమె గత 10 సంవత్సరంగా అబ్రహాం ఇంట్లో ఎలా ఉందండి? పని మనిషిగా, దాసిగా ఉంది. ఏ రోజు ఈమె గర్భ ధరించిందో అప్పటి నుంచి ఈమెలో హెచ్చింపు వచ్చేసింది. తన యజమానాన్ని చిన్న చూపు చూసే అలవాటు వచ్చేసింది. ఏందండి, స్వభావం మారిపోయింది. తాను ఇంటికి గొప్ప అని అనుభవం వచ్చేసింది. ఇప్పుడు నిందలు, అవమానం రాగానే పారిపోతుంది. కానీ దేవుడు ఆమెను పిలిచేటప్పుడు ఎలా పిలుస్తున్నాడు? సారా దాసి అయిన. నేను మీకు ఒక మాట చెప్పనా, మనం ఏ స్థానములో, ఎటువంటి ఆశీర్వాదములో ఉన్నా దేవుడు మనకిచ్చిన స్థానాన్ని మనం కాపాడుకోవాలి. ఎంత శిఖరానికి మనం చేరినా సరే దేవుడు మనకిచ్చిన స్థానముని, కృపని, అభిషేకముని, ఆ అనుభవాన్ని, ఆ బంధాన్ని మన కాపాడుకొనుముగాక. హల్లెలూయా. టైటిల్ని మార్చుకోకూడదు. మన ఏ స్థాయికి వెళ్ళినా మన అనుభవంలో మార్పు రాకూడదు. ఆయన బిడ్డగా ఉండుముగాక. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడ వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? బాధ తట్టుకోలేక వచ్చేస్తున్నావు, వెళ్తున్నావు, సరే. కానీ ఇప్పుడు నీ గమ్యం నీకు తెలుసా? అసలు ఇప్పుడు నీ సిచ్యువేషన్ నీకు తెలుసా? నీ గర్భంలో ఒక బిడ్డ ఉంది. ఇప్పుడు నువ్వు ప్రయాణం చేస్తే ఎలా? ఎక్కడ వెళ్తావు? ఎవరు పోషిస్తారు? కొన్నిసారి కొన్ని తప్పుడు తీర్మానం వలన, నిర్ణయం వలన మనతో, మన కుటుంబము, మన పిల్లలు కొన్ని అనుభవం కూడా ఇబ్బందికి పాలవుతుంది. మీకు తెలుసా? ఇక్కడ దేవుడు అడుగుతున్నావు, ఎక్కడ వెళ్తున్నావు? ఎలా నువ్వు ఉంటావు? ఏం చేస్తావు? ఎక్కడ వెళ్ళి తింటావు? ఎవరు పోషిస్తారు? హల్లెలూయా. ఆమెకి అర్థమవుతుంది. ఆ మాటను అడిగి దేవుడు తర్వాత అంటున్నాడు ఏం చెయ్యాలని. 9వ వాక్యం చదవండి అమ్మా. అప్పుడు యెహోవా దూత మరలా ఎల్లు. ఆమేన్ చెప్పండి. మరలా ఎల్లు, ఆమె చేతి కింద ఉండు. ఎక్కడ ఎదిగావో, ఎక్కడ ఇన్ని సంవత్సరం నువ్వు పోషించబడ్డావో, ఎక్కడ నుండి నువ్వు నన్ను తెలుసుకున్నావో ఆ ఇంటికి వెళ్ళు. క్షమాపణ అడుగు, పొరపాటును ఒప్పుకో.
చేతి కింద ఉండు. హల్లెలూయా. ఏమండి, మన విచ్చలవిడిగా తిరిగేది దేవుని చిత్తం కాదు. మన మార్గంలో మన ఇష్టానుసారంగా జీవించేది దేవునికి చిత్తం కాదు. వాటిలో అపాయం ఉందని తెలిసిన దేవుడు మన కొరకు క్షేమముని సిద్ధపరిచేవాడు. ఆమేన్ చెప్పండి. ఆమె నిన్ను శిక్షించింది. దేవుడు అంటున్నాడు, 10 సంవత్సరం నువ్వు ఆ ఇంట్లో పని చేస్తున్నావు. ఎప్పుడైనా సారాయి నిన్ను కఠినంగా నడిపించిందా? చెప్పండి. నిన్ను తిట్టిందా? నిన్ను చిన్న చూపు చూసిందా? నిన్ను అవమానపరిచిందా? నిన్ను గాయపరిచిందా? కాదుగా. ఈ 10 సంవత్సరం చెయ్యలేదు, కానీ ఇప్పుడు ఎందుకు నిన్ను కఠినంగా నడిపించింది? నీ పొరపాటు, నీ మాట, నీ చూపు, నువ్వు చెడ్డ తలంపు. అందుకే కదా ఆమె నిన్ను శిక్షించింది. మరలా ఎల్లు. నిన్ను పోషించిన ఇల్లుని మర్చిపోవద్దు, నిన్ను నడిపించిన వారిని మర్చిపోవద్దు. మరలా అదే ఇంటికి వెళ్ళు, సమాపన అడుగు, అణిగి ఉండు, కృతజ్ఞత కలిగి ఉండు, ఆ నడిపింపులో వెళ్ళు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఈ ఆలోచన దేవుడు ఇచ్చిన తర్వాత, అమ్మా 11వ వాక్యాన్ని చదవండి. 10వ వాక్యం చదవండి. ఆ మాటను చెప్పి మరలా దూత అంటున్నాడు, నీ గర్భములో ఉన్న సంతానముని చాలు నిశ్చయముగా విస్తరిస్తాను. ఇది అబ్రాము వాగ్దాన కుమారుడు కాదు, కానీ సారా చెప్పిందని నువ్వు అబ్రాహాముతో వలన నువ్వు గర్భవతి అయ్యావు, కానీ ఈ గర్భాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్ చెప్పండి. ఈ గర్భాన్ని నేను ఆశీర్వదిస్తాను. నీ గర్భంలో పుట్టే బిడ్డని నేను విస్తరింపచేస్తాను. దేవుడు ఈ ఆలోచనని, ఈ వాగ్దానాన్ని ఆమెకి ఇయ్యగా దేవుడు ముందు తనని అప్పగించుకొని ఇప్పుడు 13వ వాక్యాన్ని చదవండి. ఏమంటుందండి? అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు. చాలు. ఇప్పుడు మీకు అర్థమైందండి ఆగారు ఎందుకు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ఆమె తప్పిపోయి సొంత నిర్ణయము, తీర్మానములో వెళ్ళగా దేవుడు ఆమెని దర్శించి మాట్లాడి మంచి మార్గాన్ని చూపించి ఆలోచన ఇచ్చి వాగ్దానం ఇచ్చింది గనుక తనని దేవునికి అప్పగించుకొని ఇప్పుడు అంటుంది, దేవా నువ్వు చూచుచున్న దేవుడయ్యా, ఈ అరణ్యంలో నువ్వు గనుక నన్ను చూడకపోతే, నీ దృష్టి నా మీద పడకపోతే నా ఇష్టంలోనే నేను వెళ్ళి ఉంటాను. ఈ గర్భంలో ఉన్న బిడ్డ పరిస్థితి ఏమై ఉంటాయి నాకు తెలీదు, నేను ఎక్కడ వెళ్ళి ఉంటాను నాకు తెలీదు, నాకు ఎవరు తోడుగా ఉండి ఉంటారు నాకు తెలీదు, ఎవరు నాకు పోషించుంటారు నాకు తెలుసు. గొప్ప అపాయానికి నన్ను, నా గర్భాన్ని నువ్వు కాపాడావు. నువ్వే చూచుచున్న దేవుడవు. మన జీవితంలో చాలా మంది ఉండవచ్చు, ఆయనలాగా మనల్ని చూసేవారు ఎవరు లేదు. ఆమేన్ చెప్పండి. మన అడుగుని కూడా లెక్క వేసేవాడండి. దావీదు అంటాడు, నా కాలు జారినప్పుడు తన కృపచేత హత్తుకున్నావయ్యా. ఎన్నిసారి మనం జారిపోతున్నాము, ఎన్నిసారి మనం తప్పిపోతున్నాం, ఎన్నిసారి ఆ సహవాసాన్ని మర్చిపోతున్నాం, ఎన్నిసారి ఆయన ప్రేమని అర్థం చేసుకోవట్లేదు. కానీ ఆయన కన్ను మనని చూస్తానే ఉంది, ఆయన కన్ను మనని చూస్తానే ఉంది. ఈ ఉదయము దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏం తెలుసా? నేను నిన్ను చూచుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఆయన చూచుచున్న దేవుడు అంటే అర్థం ఏమిటంట? ఇబ్రీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని కొంచెం వేగంగా చదువుతారా? ఇబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది లేదు. చాలయ్యా. ఆయనకి కనబడని ఏ వస్తువు,
కూడా ఏందంట లేదంట. దాని అర్థం ఏమిటి? సమస్తము ఆయన ముందు ఉన్నవి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సమస్తము ఆయన ముందు ఉంది. ఆయన చూస్తున్నాడు. ఆయన చూడకుండా లెక్క అడుగడు. ఆయన చూడకుండా అద్భుతం చేయడు. ఆయన చూడకుండా నడిపించడు. ఆయన చూసి మనని నడిపిస్తాడు. మన మాటని ఆయన చూస్తున్నాడంట. మన ప్రవక్తనని ఆయన చూస్తున్నాడంట. ఒక వాక్యం చదువుతారా? మలాకి 3వ అధ్యాయము 16వ వాక్యము, పాత నిబంధనలో చివరి పుస్తకము 3వ అధ్యాయము 16వ వాక్యము. అప్పుడు యెహోవా యందు భయభక్తి గలవారు ఒక్కళ్ళతో ఒక్కళ్ళు మాట్లాడచుండగా ఆలోచించి. దాని అర్థం ఆయన చూస్తున్నాడు. ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు చూస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు చూస్తున్నాడు. ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూస్తున్నాడు. చూసేది వరకు కాకుండా ఆయన చేతిలో ఏముందంట? ఒక గ్రంథం ఉంది. ఉదయము లేవగానే, అందరు ఇక్కడ ఉన్నారా? ఉదయము లేవగానే మీరు నోరు తెరిచి మాట్లాడిన మొదటి మాట కూడా ఏం చేయబడింది? రికార్డు చేయబడింది. నాకు టైం లేదు. కొందరు ఉదయం లేవగానే కొన్ని అనుభవంతో లేస్తారు, కొన్ని మాటలతో లేస్తారు. హల్లెలూయా. ఈ ఉదయం మీరు లేచి మొదటిగా మీరు ఏం మాట్లాడారు? ఎవరితో మాట్లాడారు? ఏ పదాన్ని మీరు వాడారు? జ్ఞాపక గ్రంథంలో. హల్లెలూయా. కొందరు ఉదయం లేచి ఏం మాట్లాడి ఉంటారు? ఇలా ఆదివారం ఏమండి తెస్తున్నారా? చర్చికి వెళ్ళాలి, కొంచెం కానియండి. మీకు అర్థమై ఉంటాయి. హల్లెలూయా. కొందరు లేవగానే ప్రేమతో ముద్దుగా మాటలు మొదలైద్ది. హల్లెలూయా. కొందరు లేవగానే టెన్షన్తో, బీపీతో. హల్లెలూయా. కొందరు లేవగానే అడావడితో. కొందరు లేవగానే ఏందండి పనుకొని ఉండి ఉంటాడు. ఫస్ట్ ఉదయమే కాల్ వస్తుంది. ఆ ఫోన్ అటెండ్ చేయగానే ఫస్ట్ మాట అబద్ధం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తి గలవారు. దాని అర్థం ఏమిటి? మనందరు ఎవరు? యెహోవా యందు భయభక్తి కలిగిన వారు కదా. దాని అర్థం రక్షించబడిన వారు, సంఘానికి వెళ్ళేవారు, యేసుని ఆరాధించేవారు, ఆయనకి తనని అప్పగించుకున్నవారు. మాట్లాడే ప్రతి మాట చూస్తున్నాడు, వింటున్నాడు, రాస్తున్నాడు. ఈ మాట చెప్తారా? ఏం చేస్తున్నాడు? అందరు చెప్పండి. చూస్తున్నాడు, వింటున్నాడు, లెక్క అడుగుతాడు. కొందరు అంటున్నారు అందుకే మేము ఎక్కువ మాట్లాడట్లేదన్నా. మాట్లాడకుండా మాట్లాడతాను కదా ఆయన రాస్తున్నాడు. మేము మాట్లాడము. డాయింగ్ డాయింగ్ డాయింగ్. ఈ అతి తెలివి ఆయన ముందే చెల్లదు. హల్లెలూయా. మన మర్చిపోయిన, మన డిలీట్ చేసేసిన, చూచుచున్న దేవుడు దృష్టికి ఏది కూడా ఏ లేదండి, మరువుగా లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన మనని చూస్తేనే మనకి కృప. ఆమేన్ చెప్పండి. ఆయన మనని చూస్తేనే మనకి సరి అయిన మార్గం. ఆయన మనని చూస్తేనే సరిగా మనం నడవగలుగుతాం. హల్లెలూయా. ఆయన చూసేటప్పుడు నాలో కలిగే 2 అనుభవాన్ని నేను చెప్తాను మీకు త్వరగా. దానిని విస్తారంగా నేను
దానిని వివరించకుండా పైగా నేను మీకు చెప్తాను. ఆయన నన్ను చూస్తున్నాడు అని నాకు అర్థం వచ్చేటప్పుడు నాలో కలిగే 2 అనుభవం. దాని తర్వాత ఆయన నన్ను ఎందుకు చూస్తున్నాడు అనే విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను త్వరగా. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి, వాక్యాన్ని రాసి పెట్టుకోండి. మొదటిగా నేను చెప్తాను, ఆయన మనని చూసేటప్పుడు మనలో కలిగే అనుభవము. మొదటిగా హల్లెలూయా, ఆయన నన్ను చూస్తున్నాడు అని నాకు అర్థమయ్యేటప్పుడు, ఆ అవగాహన నాకు ఉన్నప్పుడు నేను ఆయనకి ఇష్టడుగా జీవించుట మొదలు పెడతాను. నా మాట మీకు అర్థమైందా? సందీపు ఈ రోడ్లో నిలబడి ఇంకొక అబ్బాయిలతో ఏదో గట్టిగా మాట్లాడుతున్నాడు, ఏదో ఇది మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు సరే గొడవ చేస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు. అది జరుగుతూ ఉన్నప్పుడు సాంబ్యా బ్రదర్ డ్యూటీ నుంచి వస్తున్నారు. ఆ బైక్ బ్రదర్ అంటే సందీప్ నాన్న కనబడగానే ఏమైపోతాడండి? సౌండ్ ఆపేస్తాడా కాదా? ఆ గొడవని ఆపేస్తాడా కాదా? ఎందుకు తన సౌండ్ని ఆపేశాడు, ఆ గొడవని ఆపేశాడు? ఆయనకి ఒక అవగాహన ఏం తెలుసా? ఇది నాన్నకి ఇష్టం కాదు. హల్లెలూయా. నాన్నకి ఇష్టం కాదంటే నాన్నకి ఇష్టం ఏమిటి? గొడవ చేయకుండా ఉండట నాన్నకి ఇష్టం. ఇలా చెడ్డది మాట్లాడకుండా ఉండుట నాన్నకి ఇష్టం. నాన్న చూస్తున్నాడు, ఇప్పుడు నాన్న చూస్తున్నాడు అంటే నాన్న చూస్తున్నాడని నాన్నకి తగినట్టు తనని ఎమ్మటే మార్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఇదే మన దేవుడు మన మధ్యలో ఉన్న బంధము కూడా. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇల్లైనా సరే, పక్కన ఉన్న వాళ్ళతో నా బంధమైనా సరే, పని స్థలంలో అయినా సరే, బయట అయినా సరే, ఎక్కడైనా సరే దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు. నా బైక్లో ఆయన ఉన్నాడు, నేను నిలబడే స్థలంలో ఆయన ఉన్నాడు, నా మాటని ఆయన చూస్తున్నాడని ఈ తలంపు నాలో ఉండగా ఆయనకిష్టంగానే నేను మారిపోతాను. హల్లెలూయా. మీ అందరికీ తెలిసిన ఒక ఉదాహరణని చెప్తే మీకు అర్థమైంది. మనందరికీ తెలుసు, యోసేపు ఎగిప్తుకి అమ్మబడ్డాడు. పోతిఫారు ఇంట్లో ఉన్నాడు. వాక్యాన్ని వరకు రాసుకోండి. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వాక్యము, 39వ వాక్యము. పోతిఫారు ఇంటిలో యథార్థంగా నమ్మకంగా యోసేపు పనిచేస్తా వస్తున్నాడు. నమ్మకమైన వాడు, యథార్థమైన వాడు, దేవునికి భయపడిన వాడు, తప్పుకి పాపానికి దూరంగా ఉన్నవాడు. కానీ ఆ పోతిఫారు భార్య అనేక దినముగా యోసేపు మీద చెడ్డగా చూస్తా వస్తుంది. యోసేపుతో ఎలాగైనా సరే పాపం చేయాలి, ఈ యోసేపుతో ఎలాగైనా సరే పాపం చేయాలని ఈ పోతిఫారు భార్య అనేక రోజు నుంచి ప్రయత్నం చేస్తా వస్తుంది. ఒకరోజు యోసేపు ఆ భవనంలో ఒంటరిగా పని చేస్తా ఉండగా ఆ యజమానుడు భార్య వచ్చి, నాతో నువ్వు పాపం చేయి, ఈ ఇంట్లో ఎవరు లేదు, ఎవరికి తెలీదు, నా మాట విను, నాతో బంధం పెట్టుకో అని బలవంతం పరుస్తుంది. యోసేపు వస్త్రాన్ని లాగుతుంది. రా, నాతో పాపం చేయి, నా మాట వింటే నిన్ను ఈ అనుభవంలో నుండి మారుస్తాను, నీకు వస్తు ఇస్తాను, నీకు గొప్ప స్థానం ఇస్తాను. అప్పుడు 9వ వాక్యంలో యోసేపు చెప్పిన స్టేట్మెంట్ ఏం తెలుసా? నీవు నిన్ను తప్ప
మరి దేనిని? ఆ కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, చూసారా దేవునికి విరోధంగా పాపము పట్టుకొందును. ఇంత గొప్ప పాపంని దేవునికి విరోధంగా నేను ఎలా చేస్తాను? దాని అర్థం ఏమిటి? నువ్వు అంటున్నావు ఈ భవనములో నీవు నేను తప్ప ఎవరు లేదని, కానీ నాకు తెలుసు మన ఇద్దరు మధ్యలో ఆకాశం మందులైన నా దేవుడు, యెహోవా దేవుడు, నేను నడిపించిన దేవుడు, నాతో ఉన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. నేనంటాను, ఈ అండర్స్టాండింగ్ గనుక మనలో ఉంటే నా ఫోన్ కాల్లో మాటకి మించి వ్యర్థమైన ఒక్క మాట కూడా నేను అవకాశం ఇయ్యను. రోడ్డులో ఒకరిని కలిసినా సరే, ఇంట్లో ఒకరితో మాట్లాడుతూ ఉన్నా సరే, భార్యతో మాట్లాడినా సరే, స్నేహితులతో మాట్లాడినా సరే, ఫోన్లో మాట్లాడినా సరే, ఫేస్బుక్లో మాట్లాడినా సరే, నువ్వు చాటింగ్లో మాట్లాడినా సరే, ఈ అనుభవం మనకు ఉంటే ఇంత గొప్ప పాపము నా దేవునికి విరోధంగా నేను ఎలా చేస్తాను? ఆయన చూస్తున్నాడు. నువ్వు అంటున్నావు ఇంట్లో ఎవరు లేదు, నాకు తెలుసు నా దేవుడు చూస్తున్నాడు, ఉన్నాడు. నాకు నిందలు వచ్చినా సరే, అవమానం వచ్చినా సరే, జైల్లో వేసిన, మరణ శిక్ష నాకు విధించబడినా పర్వాలేదు, కానీ ఈ పాపము నేను చెయ్యను. ఎందుకు? నా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే అంటున్నాను, దేవుడు మనని చూస్తున్నాడు అని ఆ తెలివి, ఆ అవగాహన మనకు ఉంటే ఆయనకి ఇష్టంగా నేను ఎలా జీవించాలని నేను ఆలోచిస్తాను, అలా నేను ప్రాక్టీస్ చేస్తాను, అలా నేను జీవించుట మొదలు పెడతాను. ఆమేన్ చెప్పండి. ఎందుకు నేను తప్పిపోతున్నాను? ఎందుకు నా కాలు జారుతుంది? ఎందుకు నా బంధంలో తప్పిపోతున్నాను? నా మాటల్లో తప్పిపోతున్నాను? నా చూపులో తప్పిపోతున్నాను? నా తలంపులో తప్పిపోతున్నాను? నా క్రియల్లో తప్పిపోతున్నాను? ఎందుకు తెలుసా? ఆయన నన్ను చూస్తున్నాడు. నేను నిలబడే స్థలంలో యేసయ్య నా పక్కనే ఉన్నాడు అనే విషయాన్ని నేను మర్చిపోయి ఉన్నాను. నా హృదయంలో ఆ గ్రహింపు లేదు. ఆ గ్రహింపు మీతో ఉంటే ఎవరైనా మీ దగ్గర వచ్చి మాట్లాడతారు, కానీ వ్యర్థమైన మాటలు మొదలు పెడితే ఇది మనకు వద్దులే, తర్వాత కలుస్తాము అని వెళ్ళిపోతారు. ఆమేన్ చెప్పండి. ఆయన నన్ను చూస్తున్నాడు అని అవగాహన నాకు ఉంటే ఆయనకి ఇష్టంగా నేను మార్చుకుంటాను. నా మాటలు, నా ఆత్మీయ జీవితం, నా కుటుంబం, నా సంభాషణ, నా క్రియలు సమస్తము. హల్లెలూయా. రెండోది, ఆయన నన్ను చూస్తున్నాడు అని అవగాహన లేకపోవుట వలన, ఆయన నన్ను చూస్తున్నాడు అని అవగాహన తెలివి లేకపోవుట వలన చాలా మంది చాలా సందర్భంలో పాపములో పడిపోతున్నారు. ఈ మాట నేను మీకు చాలా స్ట్రిక్ట్గా చెప్తాను. ఏ గడి, ఏ వేళల్లో దేవుడు నన్ను చూస్తున్నాడు, యేసయ్య నన్ను చూస్తున్నాడు, ఆయన నా పక్కన ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతారో పాపానికి పాలైపోతారు, పాపంలో పడిపోతారు, పాపం చేసేవారుగా మారుతారు, పాపంతో మీ స్నేహాన్ని మీరు కలుపుకుంటారు. 105వ కీర్తన 12వ వాక్యాన్ని చదవండి. ఇజ్రాయిల్ ప్రజల్ని గురించి చెప్పబడిన మాట. 105వ కీర్తన 12వ వాక్యమా? 105 అమ్మ క్షమించండి, 106వ కీర్తన 12-13. 106వ కీర్తన 12-13. అప్పుడు వారు ఆయన మాటని నమ్మిరి, ఆయన కీర్తి. చూడండి, ఇజ్రాయిల్ ప్రజలు దేవుని వాక్యాన్ని ఏం చేశారంట? నమ్మారంట.
ఆమేన్ చెప్పారు, హల్లెలూయా చెప్పారు, ప్రసంగం వినేటప్పుడు చప్పట్లు కొట్టారు, వాక్యము నా కొరకే అని నమ్మారు. అంతవరకే కాకుండా వినండి, ఏం చేశారు? కీర్తించారు, స్తుతి ఆరాధన చేశారు, పాడారు. ఆయన అద్భుత కార్యములను చూశారా? వాక్యాన్ని విన్నారు, విశ్వసించారు, ఆరాధన చేశారు. కానీ ఆయన వీరి జీవితంలో చేసిన అద్భుత కార్యం ఏమిటి? మన్నాని ఇచ్చాడు, బండి నుంచి నీళ్ళనిచ్చాడు, మేఘ స్తంభంగా ఉన్నాడు, అగ్ని స్తంభంగా ఉన్నాడు, తోడుగా నిలబడ్డాడు, ముందు నడిచాడు, యుద్ధం చేశాడు, వాగ్దానం దేశానికి నడిపించాడు, ప్రమాణముని ఇచ్చాడు, తప్పించాడు. 40 సంవత్సరం అరణ్యంలో ఎన్ని అద్భుతం. కానీ బైబిల్ ఎంత స్పష్టంగా ఆ పదాన్ని ఎలా మర్చిపోయారు? వెంటనే. అది ముఖ్యం. కొందరు ఉంటారు, మాట్లాడి ఉంటారు, అటు వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరు ఇందాక అంటే అది 40 సంవత్సరం అండి అద్భుతం. దేవదూతలు తినే భోజనాన్ని దేవుడు వీళ్ళకిస్తే తినారు, పాడారు, స్తుతించారు, అన్ని అనుభవించారు. వెంటనే ఆ దేవుడు మాతో వస్తున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు, మా పక్షంలో ఉన్నాడు, మా ముందు ఆయన ఉన్నాడు, మా వెనక ఆయనే ఉన్నాడు, ఆయన నీడ మా మీద ఉంది, ఆయనే మాకు భోజనం ఇస్తున్నాడు. ఇదన్నిటినీ వారు మర్చిపోతున్నారు గనుక జారత్వానికి పాలవుతున్నారు, మర్చిపోతున్నారు గనుక అవనమ్మకానికి పాలవుతున్నారు, మర్చిపోతున్నారు గనుక ఎదురు విభచారానికి పాలవుతున్నారు, మర్చిపోతున్నారు కనుక కఠినత్వానికి పాలవుతున్నారు, మర్చిపోతున్నారు కనుక బానిసత్వానికి మరల వెళ్ళిపోయారు. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విషయము ఎప్పుడు మనం మర్చిపోతున్నామో ఏదో ఒక పాపానికి పాలైపోతాం. నాలిక వలన అవ్వచ్చు, చూపు వలన అవ్వచ్చు, వినే అనుభవం వలన అవ్వచ్చు, నడక వలన అవ్వచ్చు, హృదయం తలంపు వలన అవ్వచ్చు, అపవాది చేతి కింద ఖచ్చితంగా వచ్చేస్తారు. ఈరోజు తుణీకరంగా మాట్లాడుతున్నారు. కారణం చూస్తున్నాడని భయము లేదు. అందుకే ఆయన మనని చూస్తున్నాడు అని మనకి అర్థమయ్యేటప్పుడు ఆయనకి ఇష్టడుగా నేను జీవించటం మొదలు పెడతాను. ఆయన చూస్తున్నాడనే విషయాన్ని నేను మర్చిపోయేటప్పుడు నా జీవితం విచ్చలవిడిగా ఉంటాయి, క్రమలో ఉండదు, పద్ధతిగా ఉండదు, నా కుటుంబ వ్యవస్థ సరిగా ఉండదు, నా పని సరిగా ఉండదు, నా నడక సరిగా ఉండదు, నా చూపు సరిగా ఉండదు, నా సంభాషణ, నా సహవాసము సరి అయిన వాళ్ళతో ఉండదు. ఎందుకు? పునాది ని మర్చిపోయారు. ఆయన చూస్తున్నాడని నాకు గుర్తు ఉంటే నేను అన్నిటిని నిదానిస్తాను. ఇది వద్దులే, ఇదే సరి, ఇది వద్దులే, ఇదే సరి. మీకు అర్థమవుటకు చెప్పనా? నేను వెలుగుకి దూరం అయ్యేటప్పుడు చీకటి దగ్గరగా నేను వెళ్తున్నాను. దావీదు ఎవరండి? ఆయనలాగా చక్రవర్తి ఎవరైనా ఉన్నారా? ఆయనలాగా ఆరాధన వీరుడు ఎవరైనా ఉన్నారా? ఆయనలాగా యేసుని గురించిన ప్రవచన పలికిన వాడు ఎవరైనా ఉన్నారా? ఆయనలాగా జయాన్ని చూసిన వాడు, యుద్ధం చేసిన వాడు, ఆశీర్వదించబడిన వాడు, దేవుని హృదయానికి తగినవాడని సాక్ష్యం పొందిన ఆరాధన వీరుడిని ఆ కాలమైన ఈ కాలములైనా చూడగలుగుతున్నామా? యేసయ్య తనని దావీదుతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఎంత గనుడండి! కానీ నా బైబిల్ చెప్తుంది, యుద్ధానికి వెళ్ళవలసిన దినములో సైన్యముని యుద్ధానికి పంపించి ఆయన తన ఇంటిలో ఉండగా ఏంటండి, తన భవనములో అలాగనే సర్దగా తిరగగా ఒక స్త్రీ స్నానం చేస్తా ఉంది. ఆ స్త్రీ మీద తన దృష్టిని ఉంచాడు. ఒక స్త్రీ పక్కన ఇంట్లో స్నానం చేస్తుంది.
ఆరాధన వీరుడు, దేవుణ్ణి ఎరిగిన వాడు, యుద్ధ పురుషుడు, దేవునికి హృదయానికి ఇష్టమైన వాడు. ఒక స్త్రీ స్నానం చేస్తుందంటే ఈ మరలా తిరిగి తన పనిని చూసుకోవాలి కదా, తన ఇంటికి వెళ్ళిపోవాలి కదా, మరలా తన కార్యాన్ని చూసుకోవాలి కదా. చూడగానే ఆయనలో ఇచ్చ పుట్టింది, చూడగానే ఆయనలో చెడ్డ తలంపు పుట్టింది, చూడగానే ఆమెని అనుభవించాలి అనే తలంపు పుట్టింది. ఆరాధన వీరుడు వేక్కువనే దేవుని కృప కొరకు కనిపెట్టేవాడంట దావీదు. రోజుకి 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడంట దావీదు. దివా రాత్రి దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడంట దావీదు. ఒక తప్పైన తలంపు, ఒక తప్పైన ఆలోచన పుట్టేటప్పుడు అయ్యో ఇలా చేయకూడదు, దేవుడు చూస్తున్నాడు అని అవగాహన విషయం రాలేదుగా. ఈ చూపుని దేవుడు చూస్తున్నాడని ఆయనకు గుర్తు వచ్చి ఉంటే అక్కడి నుంచి పారిపోయేవాడు కదా. దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. ఆమెని పిలిపించి ఆమెతో పాపం చేశాడు. ఆమె గర్భం ధరించింది, పుట్టిన బిడ్డ చనిపోయింది. ఆ స్త్రీ భర్త యథార్థమైన వాడు, నమ్మకమైన వాడు ఉరియా. ఈ పాపంని కప్పుటకు దావీదు ఆయనని ఏందండి చంపుతున్నాడు. తప్పు మీద తప్పు, దావీదు చేసిన తప్పు వలన, పాపం వలన దావీదు కుటుంబంలో పిల్లల జీవితం తారుమారుగా పోయింది, పిల్లల జీవితం అయినది చెడ్డగా పోయింది. కుమారుడే దావీదుకి విరోధంగా లేచే అనుభవాలు చూసారా. ఒక్క తప్పు దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయాడు గనుక ఇచ్చకి చోటిచ్చాడు, పాపము చేశాడు. ఆమె గర్భంలో పుట్టిన బిడ్డ చనిపోయాడు, ఆమె భర్తని చంపాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు, పాపముని కప్పుటకు ప్రయత్నం చేశాడు. దీని వలన దావీదు కుటుంబంలోనే గలిబిలి వచ్చింది, పిల్లల జీవితమే పాడైపోయింది. నా మాట మీకు అర్థమైందా? ఇదే మొదటి స్టెప్లో అయ్యో నేను దేవుని బిడ్డ. ఒకవేళ ఆ పాపము చేసి ఆ రోజు ఉదయం కూడా ప్రార్థన చేసి ఉండవచ్చుగా ఎప్పుడులాగా. కానీ చూస్తున్నాడు అనే విషయము మర్చిపోయాడు గనుక జీవితం ఎంత తారుమారుగా అయిపోయింది. చూచుచున్న దేవుడు, ఆయన చూచుచున్నాడు అని అవగాహన ఉంటే ఆయనకి ఇష్టడుగా నేను జీవించడం మొదలు పెడతాను. ఆమెను చెప్పండి. ఆయన చూస్తున్నాడు అనే విషయాన్ని నేను ఏ రోజు ఏ గడి మర్చిపోతున్నానో అపవాది నా జీవితంలో ఏందండి కంట్రోల్ని తీసుకుంటాడు. హల్లెలూయా. కనుక చూచుచున్న దేవుని గురించిన జ్ఞానము, తెలివి, వివేకముని పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి నిండుగా అనుగ్రహించునుగాక. హల్లెలూయా. రెండో ఒక మాట చెప్తాను. ఆయన మనని ఎందుకు చూస్తున్నాడు, ఆయన మనని ఎందుకు చూస్తున్నాడు ఆ మాటని వరకు నేను మీకు చెప్తాను. హల్లెలూయా. ఆయన మనని ఎందుకు చూస్తున్నాడు? మొదటిగా మనకి సహాయము చెయ్యుటకే చూస్తున్నాడు. ఆమెను చెప్పండి. వాక్య వరకు రాసుకోండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వాక్యము. నిర్గమకాండము 2వ అధ్యాయము 24. అలాగనే నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వాక్యము 8వ వాక్యముని రాసుకోండి. 2:24లో ఏ రాయపడిందంటే ఇజ్రాయేలు ప్రజలు, ఆ మాట చెప్తారా? కాగా దేవుడు వారు అంటే వారి శ్రమ, వారి బాధ, వారి కన్నీటిని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు చేసిన నిబంధనలను జ్ఞాపకము చేసుకొనెను. ఇప్పుడు 3:8కి వస్తారా? ఐగుప్తుల చేతిలో నుండి
ఇశ్రాయేలుని విడిపించుటకు ఆ విశాలమైన మంచి దేశానికి అనగా కనానీయులకు ఆ ఆ ఆ ఆ ఆ ఆ పాలు తేను ప్రవహించు దేశములకు నడిపించుటకు దిగి వచ్చాడు. 2:24లో ఇశ్రాయేలు ప్రజలు పడే శ్రమని, కన్నీటిని, మొరని, బాధని దేవుడు చూశాడు. హల్లెలూయా. అయ్యో, ఈ ప్రజలని గురించి కదా నేను అబ్రాహాముతో నిబంధన చేశాను, ఈ ప్రజల్ని గురించి కదా ఈసాకుతో నిబంధన చేశాను, ఈ ప్రజల్ని గురించి కదా యాకోబుతో నిబంధన చేశాను. ఈ శ్రమ పడే ప్రజలు ఎవరు ప్రజలు? నా ప్రజలు. కన్నీరు విడిచే వీరు నా ప్రజలు. వారి కన్నీటిని చూసి ఇంకా వీరు కన్నీటిలో ఉండకూడదు. ఆమెన్ చెప్పండి. ఇంకా వీరు బానిసత్వంలో ఉండకూడదు, ఇంకా వీరు పోరాటంలో ఉండకూడదు, ఇంకా వీళ్ళు అవమానంలో ఉండకూడదు, ఇంకా వీళ్ళు శ్రమలో ఉండకూడదు, ఇంకా వీరు కట్టులో ఉండకూడదు, ఇంకా అపవాది చేతిలో ఉండకూడదు, ఇంకా వీరు చీకటిలో ఉండకూడదు. వీళ్ళకి వాగ్దాన దేశంని నేను ఇయ్యాలి, ఆ దేశంలో వీరిని తీసుకుని వెళ్ళాలని వారి శ్రమని చూసి వారిని విడిపించుటకు ఆయనే దిగి వచ్చాడు. యేసు నామంలో నేను మిమ్మల్ని చూసి చెప్తాను, కన్నీరు కారుస్తున్నారా? శ్రమ పడుతున్నారా? బాధపడుతున్నారా? అయ్యో అని కేకలు వేస్తున్నారా? ఆయన చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. మీ మొర ఆయనకి వినబడుతుంది, మీ బాధ ఆయనకి కనబడుతుంది. ఆయన చూసి చూడనట్టు వెళ్ళే దేవుడు కాదు. ఆయన మనల్ని చూసి మనల్ని దాటిపోయే దేవుడు కాదు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ఒక వ్యక్తి కేకలేయగా వేల ప్రజలు, జనులు, గుంపుల మధ్యలో కూడా ఆ ఒక్క వ్యక్తి స్వరాన్ని విని యేసయ్య నిలబడ్డాడా కాదా? అది మన ఆరాధించే దేవుడు. నీ స్వరాన్ని, నీ కన్నీటిని, నీ అవమానాన్ని చూసి చూడనట్లు దాటిపోవడు. ఆమెన్ చెప్పండి. దాటిపోవడు. నిన్ను చూస్తున్నాడంటే మీరు ధన్యులు. ఎందుకు తెలుసా? నీకు మేలు చేయటకు దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన దృష్టి మీ మీద పడిందా? మీరు ధన్యులు. ఎందుకు? నీ కొరకే ఆయన దిగి రాబోతున్నాడు. ఆయన దిగి వచ్చాడంటే కార్యము జరగబోతుంది. ఆయన దిగి వచ్చాడంటే వాగ్దానము నెరవేరబోతుంది. ఆయన దిగి వస్తాడంటే ఇంకా బంధకము ఉండదు, ఇంకా పోరాటం ఉండదు, ఇంకా ఎగిప్తుల్లో మన జీవితము ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఆయన మనల్ని చూడాలా వద్దా? మనకి విడుదల, మనకి మేలు, మన జీవితంలో అద్భుతము ఆయన చెయ్యాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలి? దేవా నువ్వు నన్ను చూడు. ఆయన మనల్ని చూసేదే మనకి ఎలా మేలు చేయాలి, ఎక్కడ మేలు చేయాలి, ఎలా అద్భుతం చేయాలి, ఎలా నా పిల్లల్ని నడిపించాలి. అందుకే ఆమెన్ చెప్పండి. ఆయన ఎందుకు చూస్తున్నాడు? మనకి మేలు చెయ్యటకు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. రెండోది జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం. త్వరగా జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యము. కార్యములు అల్పమై ఉండా, కార్యము అల్పమై ఉన్న కాలముని తునీకరించేవాడు ఎవడు? చూడండి ఈ మాట. లోకమంతటయు సంచారము చెయ్యు యెహోవా ఒక ఏడు నేత్రములు
జెరుబ్బాబెలు చేతిలో ఉండు నూలు ఉండుట చూసి సంతోషించాను. ఆమెను చెప్పండి. ఒక పనిని కొత్తగా మొదలు పెడతారు కొందరు. ఆమెను చెప్పండి. కొందరు వాళ్ళ సామర్థ్యంని బట్టి ఒక చిన్న వ్యాపారము, ఒక చిన్న కొట్టు, లేకపోతే ఏదో ఒక చిన్న పని దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసి దైవజనుల్ని పిలిపించి ప్రేయర్ చేసి ఆ పనిని మొదలు పెడతారు. అలా మొదలు పెట్టేటప్పుడు కొందరు ఉంటారు, చూస్తాంలే ఎవరు వచ్చి కొంటారని. హల్లెలూయా. వారంలో తెలిసిపోయింది ప్రవచన పనికి మాన్నవాడు. మనమే మొత్తం చేసి అలసిపోయి కూర్చున్నాం, వీడేంది అదే ఒక మాట. అల్పముగా ప్రారంభించే పనిని కొందరు తప్పుగానే ఆలోచిస్తారు, చిన్న చూపు చూస్తారు. ఏం కాదులే, ఎలా చేస్తారులే. నేను మీ ఒక మాట చెప్పన్నా, మిమ్మల్ని ఎవరైనా అల్పంగా చూస్తున్నారా? అల్పంగా చూస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా ఎగతాళు చేసేదట నేను అంటాను, తిరిగి మాట్లాడవద్దు, తిరిగి మాట్లాడవద్దు. ఆ కాలంలో మందిర్ కట్టే పని వస్తుంది, మందిర్ కట్టాలి, అందరు వస్తున్నారు. జెరుబ్బాబెలు వస్తున్నాడు, మందిర పనికి వస్తున్నారు, మందిరం పని చూసుకోవాలి, ఇది ఉంది అది ఉంది, అందరూ చాలా పని మీద ఉంటే జెరుబ్బాబెలు వచ్చి ఏందండి, జెరుబ్బాబెలు వేరే ఏదైనా పని చేస్తాడో అని అందరూ చూస్తూ ఉన్నప్పుడు జెరుబ్బాబెలు వచ్చి ఏందండి, సాధారణ పని అంటే ఆ మేస్త్రి పనిని ఎన్నుకున్నాడు. మేస్త్రి చేతిలో ఏముంటాయి? రెండు, ఒకటి తాపి, ఇంకొకటి ఆ దారం, కొలత, ఆ దారం. అదే అక్కడ చెప్పండి. హల్లెలూయా. అందరూ అల్పంగా చూస్తున్నారు, వీడేందయ్యా గోడ కట్టేది, వీడు ఏందయ్యా పని చేసేది, వీడు ఏందయ్యా ఈ పనిని పూర్తి చేసేది, అసలు వీడు ఏంది, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంది మాట్లాడుతున్నాడు. కానీ నా బైబిల్ చెప్తుంది, నా దేవుడు ఆయన చేతిలో ఉన్న వస్తువుని సంతోషంగా చూశాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చెయ్యండి. దేవుడు మీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చెయ్యండి. దేవుడు మీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చెయ్యండి. నిన్ను గణపరుస్తాడు. నీ పనిని ఆయన కన్ను చూస్తుంది. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఆఫీసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని సీసీటీవీ ఉన్నా సరే వాటి మధ్యలో కూడా వీళ్ళు పనిని చేసేస్తారు. హల్లెలూయా. అన్ని సీసీటీవీని ఏదో ఒక విధంలో ఆపరేట్ చేసి ఆఫ్ చేయవచ్చు. 7 నేత్రము. ఆమేన్ చెప్పండి. 7 నేత్రము. నీ జీతానికి మించి 1 రూపాయి వచ్చేసినా కూడా తిరిగి చేయాలి. వద్దు, నా పనికి ఇది ఇంత జీతం చాలు, ఏం కాదు, వద్దు. హల్లెలూయా. నేను సాక్ష్యంగా చెప్తాను. కొన్నిసారి బాంబేలో నాకు ఏందండి, నా సపోర్ట్ నాకు ఇచ్చేటప్పుడు కొన్ని వేల ఎక్కువ వచ్చింది. దాంట్లో తెలిసి ఇచ్చి ఉంటారు అన్నారు కొందరు, మరొకొందరు మర్చిపోయి ఎక్స్ట్రా వచ్చి ఉంటాయి. ఏం కాదులే, కష్టపడుతున్నావు కదా, నువ్వు ఎప్పుడు అడిగేది లేదు, ఎప్పుడు ఏం చెప్పవు, వాడుకో. ఇది నా జీవితం, ఇది నాకు సంబంధించినది కాదు, తిరిగి ఇచ్చేసా. ఎన్నో సందర్భం ఉంది. ఒకరోజు ఒక తల్లిగారు వచ్చి డబ్బులు మూట, దాంట్లో ఎన్ని ఉంది నాకు తెలియదు, ఆమె డబ్బుల్ని మూట కట్టి పెట్టింది.
ఒకరోజు నేను అక్కడ ఆఫీసులో ఉండగా వచ్చి నా చేతులు ఇచ్చింది. నేనే సేవకుడు. ఆ డబ్బుల్ని వాడుటకు నాకు రైట్స్ ఉంది. నేను ఒక సేవకుడు. ఆ చర్చికి నేను పాస్టర్. అది క్రిస్మస్ సందర్భం. ఎన్నో ఖర్చులు ఉంది, ఎన్నో అవసరం ఉంది. వాడుకుంటామని మాటలు ఆలోచన వచ్చిన డబ్బులు అవసరమే, కానీ ఏ మూటకి నేను అరుగుడు కాదు. మన అవసరాన్ని మనం చెప్పి తీసుకుంటాం. ఈ డబ్బులు మనకి సంబంధించినది కాదు. అక్కడ మా కై చేతులు ఇచ్చేసి ఆఫీసులు ఇచ్చేసింది. మన పనిని 7 నేత్రము గల దేవుడు చూస్తున్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, నమ్మకమైన వాడు. చెప్పాలి ఈ మాట, నమ్మకమైన వాడు ఎలా దీవించబడతాడంట? మెండుగా దీవించబడతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. 2వ దినవృత్తాంతము 16 అధ్యాయము 9 వాక్యము. 2వ దినవృత్తాంతము 16:9. ఈ మాట మీరు అందరూ ఉండాలి. దేవుడు అంటున్నాడు, నా ఎడల యథార్థ హృదయము గలవాడు మీద వాడుని నేను బలపరుచుటకు యెహోవా కన్ను దృష్టి లోకమంతటా, ఆమె చెప్పండి, సంచారము చేస్తుందండి. డీడి పాలెం మీద వరకు కాదు. ఎక్కడంత అంట? గట్టిగా చెప్పండి. లోకమంతా ఆయన కన్ను దృష్టి సంచారిస్తుంది. సీసీటీవీ కెమెరాని ఒక స్థలంలో ఫిక్స్ చేస్తే అది అక్కడే ఉంటాయి, ఆ ఏరియాలోనే తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్న పిక్చర్స్ ని అది స్టోర్ చేసిద్ది. కానీ దేవుని కన్ను దృష్టి లోకమంతా సంచారిస్తుందంట. ఆమేన్ చెప్పండి. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నేను కూర్చుండుట నీకు, నేను లేచుట నీకు తెలుసు, మాటలు నా ఏందంటే తలంపుల పుట్టక మునిపే నీకు, నా చెరి నీకు తెలుసు, ఆకాశంలో నేను ఉన్నా నీకు తెలుసు, సముద్రం లోతులో నేను ఉన్నా నీకు మరువుగా నేను ఏది కూడా చెయ్యలేను. ఆమేన్ చెప్పండి. ఆయన నేత్రము కన్ను దృష్టి సంచరిస్తానే ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మొదటిగా ఆయన ఎందుకు మనల్ని చూస్తున్నాడు? మనకి మేలు చేయుటకు. రెండోది, ఆయన మనల్ని ఎందుకు చూస్తున్నాడు? మన పనిని, మన ప్రయాసముని, మన కష్టముని ఆశీర్వదించుటకు. మూడోది, ఆయన కన్ను దృష్టి ఎందుకు సంచరిస్తుందంట? బలపరచుటకు. ఆమేన్ చెప్పండి. బలపరచుటకు. ఆయన యందు ఏ హృదయం కలవారు? యథార్థ హృదయం కలిగిన వారు. ఈ ఉదయం ఆరాధనకి మీరు యథార్థంగా వచ్చారా? ఈ ఉదయము ఆ పాటలు యథార్థంగా పాడారా? ఈ ఉదయము ఆయన వాక్యాన్ని యథార్థంగా వింటున్నారా? ఆయనని యథార్థంగా ప్రేమిస్తున్నారా? వాక్యాన్ని యథార్థంగా చదువుతున్నారా? సహవాస విషయంలో యథార్థంగా ఉన్నారా? సంఘములో ఒక్కరు ఐక్యతలో యథార్థంగా ఉన్నారా? కుటుంబంలో యథార్థంగా ఉన్నారా? ఆయన యందు యథార్థంగా ఉన్న వారిని ఏం చేయుటకంట? బలపరచుటకు. దాని అర్థం మీకు చెప్పనా? కృప ఇయ్యుటకు, అభిషేకం ఇయ్యుటకు, ధైర్యంని ఇయ్యుటకు, నడిపించుటకు. పని చేయాలంటే ఏం కావాలి? బలము. నడవాలంటే బలము. చదువుటకు బలము. ఆరాధించాలంటే బలము కావాలి. వాక్యం చదవాలంటే బలం కావాలి. ఆయన అంటున్నాడు, యథార్థ హృదయము గలవాడికి ఆయన తన బలముని నిండుగా అనుగ్రహిస్తున్నాడు. ఈ ఉదయము ఆయన ఆరాధనకు వచ్చిన దేవుని సంగమా, నీ బలముతో, నీ శక్తితో కాదు, ఆయన బలము మనలో ఉంటే అసాధ్యము కూడా ఎలా మారిద్దంట?
చెప్పండి, మన జీవితంలో ఏదలా అసాధ్యము, ఇది జరగదు, ఇది నా వల్ల కాదు, ఈ ఆశీర్వాదం నాకు రాదు, ఇది అయిపోయినట్టే ఏదల్లా అసాధ్యమో ఆయన బలము మన మీద రాగానే అది మనకి ఎలా మారిపోతుంది? సాధ్యము. నువ్వు హెచ్చించబడతావు, నువ్వు బలపడతావు, నువ్వు సిగిరింపబడతావు, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు అభిషేకంలో నింపబడతావు, నువ్వు ఆత్మీయతలో సిగిరిస్తావు, నువ్వు సమర్పణలో నిలబడతావు. యథార్థ హృదయ కలవారిగా ఉండండి. మన సామర్థ్యము చాలా రోజు చెల్లదు, మన తెలివి చాలా రోజు చెల్లదు, మన బలము చాలా రోజు చెల్లదు. మనము ప్రతిరోజు మన ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? నీ బలం నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా, నీ అభిషేకం నాకు కావాలయ్యా, నీ వాక్యములో ఉన్న బలము నాకు కావాలి, నీ గాయములో ఉన్న బలము నాకు కావాలి, నీ రక్తంలో ఉన్న బలము నాకు కావాలి, నీ అభిషేకంలో ఉన్న బలము నాకు కావాలి, నీ కృపలో ఉన్న బలము నాకు కావాలి, నీ సహవాసంలో ఉన్న బలము నాకు కావాలి, నీ సన్నిధిలో ఉన్న బలము నాకు కావాలి. ఆయన బలము ఏ విషయంలో ఉందో ఆ బలము నాకు కావాలని మనందరూ ప్రార్థించుముగాక. ప్రతిరోజు ఆయన బలముతో మనం అలంకరించబడముగాక, ఆయన బలముతో నింపబడముగాక, ఆయన బలముతో నడుముగాక, ఆయన బలముతో ప్రతి పనిని పూర్తి చేయముగాక. ఆయన బలముని మనం పొందేటప్పుడు హల్లెలూయా, లేనిది ఉన్నట్టు పిలిచేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఏదల్లా ఆటంకంగా ఉందో ఆ ఆటంకము దూరమై ఆశీర్వాదం మన దగ్గర చేరిద్ది. విరోధం మారిపోయిద్ది, చీకటి తొలగిపోయిద్ది, దారిద్రత మారిపోయిద్ది. అప్పు సమస్యలైనా సరే, కుటుంబంలో దారిద్రత అయినా సరే, కట్టయినా సరే, అపవాది క్రియలైనా సరే, పితరులు పారంపర్యమైన దోషమైనా సరే, ఆ పరలోకములో నుండి దిగి వచ్చే దేవుని బలము సమస్తముని క్లియర్ చేసి నన్ను ధన్యుడుగా నిలబెట్టుకుంటాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే వాక్యములు మనం చూస్తున్నాము, మన ఆరాధించే దేవుడు ఎవరు? చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆయన మనల్ని చూసేటప్పుడు మన జీవితంలో అనేక ఆశీర్వాదాన్ని మనం పొందుతున్నాం. కనుక ఈ ఉదయం ఒక తీర్మానానికి రండి. దేవా, నీవు చూస్తున్నావు అని అవగాహన, జ్ఞానము, తెలివి ఎల్లప్పుడూ నాకు ఉండాలయ్యా. నువ్వు చూస్తున్నావు అనే అనుభవాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోకూడదయ్యా. నువ్వు చూస్తేనే మా జీవితంలో అనేక ఆశీర్వాదం అయ్యా. ఈ అనుభవము నాకు కావాలని ఒక్క నిమిషం అందరూ దేవుని సన్నిధిలో అప్పగిస్తామా? ఈ అనుభవం నాకు కావాలని